హలో అండి. మనకి తెలుగు మెథడాలజీకి సంబంధించి ప్రణాళిక రచన, వనరుల వినియోగం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇందులోంచి 2-3 మార్కులు రావడానికైతే ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా కూడా మెథడాలజీ అనేది సేమ్ ఉంటుందండి. సో అందరికీ కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ప్రణాళిక రచన, వనరుల వినియోగం. ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా ఇచ్చారో చూద్దాము. బోధన అభ్యసన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడానికి ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాల్సింది ఏంటి? ప్రణాళిక రచన. ఉపాధ్యాయుని బోధనను క్రమబద్ధం చేసేది ప్రణాళిక రచన. ప్రణాళిక వలన బోధన సులభతరం అవుతుంది. ప్రణాళిక రచనల మీద వచ్చిన నిర్వచనాలు ఏంటో చూద్దాము. జాన్ అడ్జెంటి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరవేయడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక. అర్జెంటుగా ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక. ఈ విధంగా గుర్తుంచుకోండి. అండ్ కన్ఫ్యూషియస్ అనే అతను భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది. సో ఇది చెప్పింది ఎవరు అంటే కన్ఫ్యూషియస్. అంటే ఒక ప్రణాళిక లేని మనిషికి, ప్రణాళిక వేయని మనిషికి మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది? కన్ఫ్యూజియన్గా ఉంటుంది. అలాగా గుర్తుంచుకోండి. అండ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అని చెప్పింది ఎవరు? బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అతను. ఏపీలో అయితే బోధన లేదా అభ్యాసన విఫలం కావడానికి సన్నద్ధం అవుతుంది అని చెప్పారు. సో ఏది చెప్పినా కూడా ఒక ప్రణాళిక లేకపోతే అదేమవుతుంది? విఫలం అవుతుంది అనే మీనింగ్ వచ్చింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అతను చెప్పారు. అండ్ నెక్స్ట్ వలారి ఆంజియూల్ అనే అతను పిల్లలకు ఎంతటి బ్రహ్మాండమైన శక్తి ఉందో ఊహించుకోవడం కష్టం, కానీ వారు రకరకాల పనుల్లో, వృధా కాలక్షేపాలలో, అవకతవకల వినోదాలతో పెద్దలను ఎదిరించడంలో తమ కాలాన్ని వృధా చేస్తుంటారు. వారిని అవసరమైన కాలువలో మళ్లించడమే అసలైన ప్రతిభ అని చెప్పింది వలారి ఆంజయూల్. సో ఈ యొక్క నిర్వచనాలు అనేవి గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సంస్థాగత ప్రణాళికలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసేద్దాం. సంస్థాగత ప్రణాళిక పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అని అంటారు. సో ఈ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? ప్రధానోపాధ్యాయుని పాత్ర కీలకమైనది సంస్థాగత ప్రణాళిక నిర్వహణలో. సో ఇందులో మనకి వార్షిక, యూనిట్, పీరియడ్ ఈ ప్రణాళికలన్నీ వచ్చి అండ్ వాటికి తగ్గ నిర్వచనాలు చెప్పుకుందాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. లాస్ట్ వరకు చూసేయండి. మనకి సంస్థాగత ప్రణాళిక మీద ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా అడిగారో ఒకసారి చూద్దాము. బోధనా ప్రణాళికను అందుకు అవసరమైన పరికరాలు తయారు చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయి అని చాలామంది విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. సో ఈ వాదననే సైకలాజిజం అని అంటారు. సో ఆప్షన్ సైకలాజిజం అనేది పెట్టాలి. సంస్థాగత ప్రణాళిక నిర్వచనము ఇచ్చింది WB బచ్. ఒక పాఠశాల తన అవసరాలను దృష్టిలో ఉంచుకొని సమాజ భాగస్వామ్యంతో తమ పాఠశాల అభివృద్ధి కోసం తమకు తాముగా రూపొందించుకునే ప్రణాళికను సంస్థాగత ప్రణాళిక అని అంటారు. పాఠశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమాజ భాగస్వామ్యంతో పాఠశాలను అభివృద్ధి పరచడం కోసం తమకు తాముగా ప్రణాళికను రూపొందించేదే సంస్థాగత ప్రణాళిక అని చెప్పింది WB బచ్ అనే శాస్త్రవేత్త. ఓకే, సంస్థాగత ప్రణాళికకు ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాము. పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం అండ్ పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ వనరులను సేకరించి సద్వినియోగం చేయడం, పాఠశాలల్లో ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించడం, విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడం, దీర్ఘకాలిక ప్రణాళిక. సో ఇవన్నీ కూడా ముఖ్య లక్షణాలు. ఓకే, పాఠశాలకు సమాజానికి మధ్య సంబంధం అండ్ పాఠశాలకు అవసరమైన ఆర్థిక వనరులు సేకరించి సద్వినియోగం చేయడం, పాఠశాలలో ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించడం అండ్ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడం, దీర్ఘకాలిక ప్రణాళిక అనేది సంస్థాగత ప్రణాళిక. సో అవి. అండ్ సంస్థాగత ప్రణాళికలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటి? పాఠశాల గమ్యం, ధ్యేయము వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ పాఠశాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు
ఎందుకంటే ప్రభుత్వం నుండి వచ్చే వనరులు కొద్దిగా ఉంటాయి అండ్ సమాజం నుండి కూడా మనం వనరులను పాఠశాల అభివృద్ధికి సేకరించవచ్చు. సో పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు అండ్ పాఠశాలకు ప్రభుత్వం నుండి వచ్చే వనరులు. సంస్థాగత ప్రణాళికలో తప్పకుండా ఉండవలసిన అంశాలు ఏంటో చూద్దాం. పాఠశాల గత చరిత్ర, ప్రస్తుత లక్ష్యాలు. ఏపీలో అయితే ప్రస్తుత లక్ష్యాలను పాఠశాల ప్రణాళికలో తప్పకుండా ఉండవలసిన అంశాలు ఏంటంటే మన బడి నాడు నేడు. సో ఇది ప్రకాశం జిల్లాలో స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో మన బడి నాడు నేడు అనే పేరుతోటి లక్ష్యాలను పేర్కొన్నారు. అండ్ అలాగే తెలంగాణలో అయితే మన ఊరు మన బడి వనపర్తిలో మార్చిలో స్టార్ట్ చేశారనమాట. సో ఇవి గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్లో అయితే మనబడి నాడు నేడు అండ్ మన ఊరు మనబడి. పాఠ్యపుస్తకంలో నిర్దేశించబడిన పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు, అదనపు పాఠ్య కార్యక్రమాలు. సో ఇవి తప్పనిసరిగా సంస్థాగత ప్రణాళికలో ఉండాలి. కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్. విద్యా సంస్థ రోజువారీ పనుల నిర్వహణ అండ్ ఉపాధ్యాయుడు ఇతర సిబ్బందిలో ఉన్న ఖాళీల వివరాలు, మానవ శక్తి వనరుల సేకరణ అండ్ సద్వినియోగం. భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణకు అనుసరించే వ్యూహాలు, ఉపాధ్యాయులకు లభించే వృత్యంతర శిక్షణ వివరాలు, పాఠశాల సమాజంలోకి ఎప్పుడు వెళ్తుంది అండ్ సమాజం పాఠశాలలోకి ఎప్పుడు వెళ్తుంది. సో వీటి మీద క్వశ్చన్స్ కూడా మనల్ని అడిగారండి, అవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అంతర్జాతీయ జాతీయ దినోత్సవాలు. ఇవన్నీ కూడా మనకి సంస్థాగత ప్రణాళికలో పొందుపరచవలసిన అంశాలు అనేవి గుర్తుంచుకోవాలి. సంస్థాగత ప్రణాళిక ముఖ్యమైన దినోత్సవాలు ఏంటో చూద్దాం. జనవరి 12న యువజన దినోత్సవం. ఇక్కడ స్వామి వివేకానంద బర్త్డే సందర్భంగా జనవరి 12న యువజన దినోత్సవం. అండ్ ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. మార్చి 27 అంతర్జాతీయ నాటక దినోత్సవం. నెక్స్ట్ ఏప్రిల్ 16 కందుకూరి వీరేశలింగం గారు జన్మించిన దినోత్సవ సందర్భంగా తెలుగు నాటక రంగ దినోత్సవం. ఇందాక చెప్పుకుంది మార్చి 27 అంతర్జాతీయ నాటక దినోత్సవం. అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే 29 ఆగస్టు తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి గారి జన్మదిన సందర్భంగా జరుపుకుంటాం. అదే తెలంగాణ వచ్చేసరికి సెప్టెంబర్ 9న తెలంగాణ మాండలిక దినోత్సవం, అదే తెలుగు భాషా దినోత్సవం అని జరుపుకుంటారు. తెలంగాణలో అయితే ఇది కాళోజీ నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా. అండ్ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. అండ్ అక్టోబర్ 1 అంతర్జాతీయ సంగీత దినోత్సవం. అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. ఇక్కడ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం, అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. అండ్ అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవం. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం. అండ్ నవంబర్ 11న జాతీయ విద్యా ఐక్యతా దినోత్సవం. అండ్ నవంబర్ 19th ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవం అనేవి గుర్తుంచుకోవాలి. సంస్థాగత ప్రణాళిక ముఖ్యమైన దినోత్సవాలు ఇవి. మనం స్కూల్లో జరుపుకునేవి తప్పనిసరిగా ఈ ప్రణాళికలో ఉండాలి. అండ్ నెక్స్ట్ విద్యా ప్రణాళిక. కరికులం ఏ విధంగా ఉండాలి? కరికులం అనే పదం కరీరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సో ఇది కరీరే అనే పదం ఏ భాషా పదం అని కూడా అడుగుతారు. సో లాటిన్ భాషా పదం. ఒక విద్యార్థి పాఠశాలలో లోపల అండ్ వెలుపల బయట పొందే అనుభవాల మొత్తాన్ని ఏమంటారు? విద్యా ప్రణాళిక అని అంటారు. లోపల వెలుపల పొందే అనుభవాల మొత్తాన్ని విద్యా ప్రణాళిక అని అంటారు. పాఠ్య ప్రణాళిక ప్లస్ మరికొన్ని అంశాలు, వీటన్నిటిని కలిపి విద్యా ప్రణాళిక అని అంటారు. వ్యవస్థీకరించిన జ్ఞాన భాగమే స్టూడెంట్ యొక్క లెవెల్ని బేస్ చేసుకొని ఉండేదే పాఠ్య ప్రణాళిక అనేది మనం గుర్తుంచుకోవాలి. పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి? కరికులం. నెక్స్ట్ విద్యా ప్రణాళిక యొక్క నిర్వచనాలు 12 ఉన్నాయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నిర్వచనాలు. చూద్దాం. 1952 to 53 సెకండరీ విద్యా కమిషన్, దీనినే మొదలియార్ కమిషన్ అని కూడా అంటారు. విద్యార్థికి సంబంధించిన మొత్తం పాఠశాల జీవితాన్ని విద్యా ప్రణాళికగా భావించవచ్చు అని ఈయన పేర్కొన్నాడు. ఎవరు? మొదలియార్.
విద్యా ప్రణాళికకి సంబంధించిన మొత్తం పాఠశాల జీవితాన్ని విద్యా ప్రణాళికగా భావించవచ్చు అని పేర్కొంది 1952-53లో వచ్చిన సెకండరీ విద్యా కమిషన్. అండ్ ఇక్కడ వించ్ అనే అతను విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికే విద్యా ప్రణాళిక అని ఈయన చెప్పాడు. సో వించ్ విద్యా లక్ష్యాలు. సో విద్యా లక్ష్యాలు అనే వర్డ్ వస్తుంది కాబట్టి వించ్ విద్యా లక్ష్యాలు, వివి అనేది గుర్తుంచుకోవాలి. ఆల్బర్ట్ పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక. సో ఇక్కడ విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ ఆల్బర్ట్, వ్యాసంగాలన్నీ, అన్నీ అంటే ఆల్. సో ఆల్బర్ట్ అనేది గుర్తుంచుకోవాలి. కన్నింగ్హామ్ తన కళా కేంద్రంలో తన ఆదర్శాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపయోగపడే వస్తు సామాగ్రియే విద్యా ప్రణాళిక. కన్నింగ్హామ్ కళా కేంద్రం, అదే ట్రైమెథడ్లో అయితే కళాకారుడు అని ఉంటుంది. సో కన్నింగ్హామ్ అంటే కళా కేంద్రం అని పెట్టచ్చు, అదే ట్రైమెథడ్లో అయితే కళాకారుడు అని పెట్టచ్చు. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ ఎన్ఈపి 1986 జాతీయ విద్యా విధానం ఏం చెప్తుంది? దేని మీద చెప్తున్నారు వీళ్ళంతా? కరిక్యులం, పాఠ్య ప్రణాళిక మీద చెప్తున్నారు. మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, వైఖరులను వ్యవస్థీకరించే యోచనే విద్యా ప్రణాళిక. సో ఇక్కడ 1986 జాతీయ విద్యా విధానం జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, వైఖరులు. సో ఈ 4 వస్తే 1986 అనేది పెట్టాలి. అండ్ బ్యూచాంపి విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనే విద్యా ప్రణాళిక అని అన్నది ఎవరు అంటే బ్యూచాంపి. అయితే ఇక్కడ ఛాంపియన్ అవ్వాలి అంటే ఒక సమూహంతో మాత్రమే మనం ఛాంపియన్ అవ్వాలి. కబడ్డీ ఆడాలన్నా, ఖో ఆడాలన్నా, ఇంకా ఏదైనా వాలీబాల్ అన్నా, క్రికెట్ అన్నా, ఏదైనా కూడా ఒక సమూహంతో మాత్రమే మనం ఛాంపియన్స్ అవుతాం. సో ఇక్కడ బ్యూ ఛాంపి అనే దాంట్లో ఛాంపి అని వస్తే సాంఘిక సమూహంతో అనే దాన్ని గుర్తుంచుకోండి. అండ్ కెర్రే ఆర్ జేఎస్ కేర్ అని ఉంటుంది. సో ఇక్కడ పాఠశాల చేత రూపొందించబడిన తరగతి లోపల వెలుపల వైయక్తికంగా, సామూహికంగా ఉపాధ్యాయ మార్గదర్శకంలో విద్యార్థులు జరిపే అభ్యసనే విద్యా ప్రణాళిక అని చెప్పింది ఎవరంటే కేర్ ఆర్ కేర్. సో ఇక్కడ కేర్ అంటే ఏంటి? చూసుకోవడం జాగ్రత్తగా. సో ఉపాధ్యాయుడు మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఉండాలి. సో ఇక్కడ ఉపాధ్యాయుడు ఎవరిని కేర్ చేయాలి? విద్యార్థులను. సో ఇక్కడ కేర్ అని వస్తే ఉపాధ్యాయుల మార్గదర్శకంతో విద్యార్థులు అనేదాన్ని గుర్తుంచుకోండి. ఫిలిప్స్ టేలర్ అనే అతను అంశము, బోధనా పద్ధతులు, ఉద్దేశాలు. సో ఈ 3 రంగాలతో కూడిన పరస్పర ప్రభావం కలది విద్యా ప్రణాళిక అని చెప్పింది ఎవరంటే ఫిలిప్స్ టేలర్ అనే దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంశము, బోధనా పద్ధతులు, ఉద్దేశాలు. సో ఈ 3 రంగాలలో పరస్పర ప్రభావం కలిగింది విద్యా ప్రణాళిక అని చెప్పింది ఫిలిప్స్ టేలర్. నెక్స్ట్ నిర్వచనం పాల్ హార్ట్స్. ఇతను ఏం చెప్పాడంటే విద్యార్థి సాధించవలసిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి నిర్వహించే కార్యక్రమాల సమూహమే విద్యా ప్రణాళిక అని చెప్పాడు. ఓకే, ఇందాక మనం బ్యూ ఛాంపీలో సాంఘిక సమూహం అనేది వచ్చిందండి, అలా గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడేమో పాల్ హార్ట్స్ అంటే ఇక్కడ మీరు కంపల్సరీగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. విద్యార్థి సాధించవలసిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి నిర్వహించే కార్యకలాపాల సమూహమే విద్యా ప్రణాళిక అనేది గుర్తుంచుకోండి. క్రో అండ్ క్రో పాఠశాల వెలుపల మరియు లోపల అభ్యాసకుని లేకపోతే విద్యార్థి శారీరకంగా, మానసికంగా, నైతిక, భావాత్మక, ఆధ్యాత్మిక వికాసం అన్నిటినీ పెంపొందించే ప్రణాళిక విద్యా ప్రణాళిక. ఇక్కడ క్రో క్రో అన్నప్పుడు ఖోఖో అనేది గుర్తుంచుకోండి. ఖోఖో ఆడినప్పుడు ఏమవుతుంది? మన శరీరం మానసికంగా, నైతికంగా, భావాత్మకంగా, శారీరకంగా కూడా హెల్తీగా ఉంటాం కదా. సో అది గుర్తుంచుకోండి, అదే విద్యా ప్రణాళిక అనేది అలా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఏం చెప్పారు? మానవుని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తియుక్తులను, సామర్థ్యాలను గుర్తించి వాటిని సమగ్రంగా బహిర్గతమునర్చే సాధనం విద్య అని చెప్పాడు. సో ఇక్కడ మహాత్మా గాంధీ మానవుని, మామ అనేది గుర్తుంచుకోండి. అండ్ నిర్వచనం ఇంకొకటి ఏంటంటే విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాన్ని అంచనా వేసేదే విద్యా ప్రణాళిక అని చెప్పి ఒక నిర్వచనం అయితే ఇచ్చారండి. సో విద్యా ప్రణాళిక ఏంటి అంటే విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాన్ని అంచనా వేసేది విద్యా ప్రణాళిక అనేది గుర్తుంచుకోవాలి. ఓకే,
నెక్స్ట్ ఏపీఎస్సిఎఫ్ 2011 భాషా బోధన ఆధార పత్రాలు తయారు చేయడానికి మార్గదర్శక సూత్రాలు అనేవి కొన్నిటిని ఇచ్చారండి. తప్పకుండా మన భాషా బోధన వీటి ద్వారా మాత్రమే ఆధార పత్రాలు అనేవి తయారు చేయాలని ఏపీఎస్సిఎఫ్ 2011 పేర్కొనడం జరిగింది. ఏంటంటే భారత రాజ్యాంగ ప్రవేశిక, ఇది ఫస్ట్ పేజ్లో భాషా బోధనకు ఫస్ట్ పేజీలో ఉంటుంది భారత రాజ్యాంగ ప్రవేశిక. అండ్ నెక్స్ట్ 73, 74 రాజ్యాంగ సవరణలు అనేవి ఉండాలి. అండ్ నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ 1948 ప్రకారం వారు పేర్కొన్న విధంగా ఆధార పత్రాలు అనేవి ఉండాలి. అండ్ సెకండరీ విద్యా కమిషన్ ప్రకారం అండ్ కొఠారి కమిషన్ 1964-66లో పేర్కొన్న విధంగా ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విశ్వవిద్యాలయ వరకు కూడా మాతృభాషలోనే భోజన అనేది జరపాలి అని కొఠారి గారు పేర్కొన్నారు. అండ్ జాతీయ విద్యా విధానం కూడా సేమ్ అదే 1968. దాని తర్వాత ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఎందుకు వచ్చింది? పాఠ్యపుస్తకాల సమీక్ష కోసం ఈశ్వరీబాయి పటేల్ని నియమించడం అయితే జరిగింది. ఈమె పేర్కొంది ఏంటంటే కృత్యాధార పద్ధతి అనేది గుర్తుంచుకోవాలి. 1977లో వచ్చింది. సామాజిక ఉపయుక్త కార్యక్రమాల ఉత్పాదకత అంటే SUPW, సోషల్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్, పని విద్యను ప్రవేశపెట్టింది ఎవరంటే ఈశ్వరీబాయి పటేల్ అనేది గుర్తుంచుకోవాలి. అండ్ జాతీయ విద్యా విధానం 1986లో పేర్కొన్న విధంగా భాషా బోధన అనే ఆధార పత్రాలు పేర్కొనాలి అని పేర్కొన్నారు. ఇక్కడ 1984లో రాజీవ్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేశాక 1968లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించిన విద్యా ప్రణాళిక బాలేదు అనే ఉద్దేశంతో 1986 NEPని తీసుకురావడం అయితే జరిగింది. సో దాని విధంగా ఆధార పత్రాలు అనేవి తయారు చేయాలి భాషా బోధనకు అని ఈయన పేర్కొన్నాడు. అండ్ కార్యాచరణ పథకం, మనం ఇవన్నీ కూడా నేర్చుకున్నామండి. ఎవరైతే చూడలేదో వారికి 1 by 1 నేర్చుకుంటే తప్ప మీకు అది అర్థం కాదు. సో ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఎక్కడ పడితే అక్కడ నేర్చుకుంటే ఎవరికి ఏం అర్థం కాదండి. ఒక ఆర్డర్లో నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది. కార్యాచరణ పథకం అంటే ఇక్కడ 1992 ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్లో రూపొందించిన అంశాల పరంగా. అండ్ అష్పాల్ కమిటీ ఈయన 1992-93లో ఏ నివేదికను సమర్పించారు? భారరహిత అభ్యసనం, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పేరుతో తన నివేదికలో పేర్కొన్నాడు. సో వీరందరూ చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్సిఎఫ్ 2011 భాషా బోధన ఆధార పత్రాల తయారీలో మార్గదర్శక సూత్రాలను పొందుపరచాలని పేర్కొన్నారు. నెక్స్ట్ యశ్పాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 2003 పునఃసమీక్షకు NCF 2005 రూపొందించారు. సో ఈ NCF 2005 ఎందుకు వచ్చిందంటే యశ్పాల్ సిఫార్సులకు అనుగుణంగా NCF5ను రూపొందించారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, RTE 2009 ప్రకారం, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం, NCFTE 2010 ఉపాధ్యాయ విద్యా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనుగుణంగా అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2010 అనే దాన్ని గుర్తుంచుకోవాలి. APSCF ఆంధ్రప్రదేశ్ స్కూల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 రూపొందించారు. అండ్ భాషా బోధన ఆధార పత్రాలను రూపొందించారు. టెక్స్ట్ బుక్ రూపొందించడానికి ఈ 18 విషయాలు సంబంధించి 18 ఆధార పత్రాలు రూపొందించడం అయితే జరిగింది. సో ఇక్కడ 15 తర్వాత 16 చూడండి NEP 2020 ప్రకారం. అండ్ 17 జాతీయ విజ్ఞాన కమిషన్ 2007. వీటన్నిటి ఆధారంగా విషయ ప్రణాళికను రూపొందిస్తాం. మరి విషయ ప్రణాళిక అంటే ఏంటి? సిలబస్ దేని ఆధారంగా రూపొందించాలి? విద్యా ప్రణాళిక ఆధారంగా రూపొందించాలి. మరి ఈ విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి? ఇప్పటి వరకు చెప్పిన కమిషన్లు కమిటీలు రూపొందించిన విధంగా విద్యలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాగైతే పిల్లలకు అర్థమవుతుంది అనే విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క విద్యా ప్రణాళికను రూపొందించాలి. సో ఈ విద్యా ప్రణాళిక ద్వారా మనం సిలబస్ను రూపొందిస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు విషయ ప్రణాళిక గురించి చూద్దాము. అండ్ దాని తర్వాత వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక అండ్ పీరియడ్ ప్రణాళిక. ఓకే, విషయ ప్రణాళిక సిలబస్ అని అంటాం. ఆధునిక సమాజంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేదే సిలబస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిలబస్ను రూపొందించుకుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వాలకు మాత్రం NCERT రూపొందిస్తుంది. కేంద్ర ప్రభుత్వాల సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి SCERT రూపొందిస్తారు. విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు: విద్యా ప్రణాళిక మూల భావనలు,
విద్య గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, సామాజిక అవసరాలు, అందుబాటులో గల వనరులు, దేశంలో గల విద్యా తాత్వికుల ఆలోచనలను దృష్టిలో ఉంచుకొని విషయ ప్రణాళికను రూపొందిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్. నిర్వచనాలు చూద్దాము. అలైన్ లైకెన్, భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొని వచ్చి దానికోసం పాటుపడడమే ప్రణాళిక అని చెప్పింది ఎవరు? అలైన్ లైకెన్. మహాత్మా గాంధీ, ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుంది, తగిన శిక్షణ ద్వారా బుద్ధి ఎలా వికసిస్తుందో దానికి తగ్గ అభ్యాసం ద్వారా ఆత్మ వికాసాన్ని పెంపొందించుకోవచ్చు అని చెప్పింది మహాత్మా గాంధీ. శరీరం దృఢపడడం, రక్షణ ద్వారా అండ్ శిక్షణ ద్వారా బుద్ధి వికసిస్తుందో దానికి తగ్గ అభ్యసనం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు అని చెప్పింది మహాత్మా గాంధీ. అండ్ వైడోరు ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి ఆచరించవలసిన ప్రణాళిక అని చెప్పింది. ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్ దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి ఆచరించవలసిందే ప్రణాళిక అని చెప్పింది వైడోర్. ఓకే, నెక్స్ట్ వార్షిక ప్రణాళిక. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక అధ్యయన విషయం బోధించడానికి నెలల వారీగా పాఠాలను విభజించే ప్రణాళిక వార్షిక ప్రణాళిక అని అంటారు. నెలల వారీగా అన్న వర్డ్ మనకు కనిపిస్తే దాన్ని వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్ అనేది గుర్తుంచుకోవాలి. అయితే పూర్వం డిసిఈబి అంటే డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు వారు రూపొందించేవారు. బట్ ప్రజెంట్ ఎస్సీఆర్టీ రూపొందిస్తుంది. ఏపీఎస్సీఎఫ్ 2011 ఉపాధ్యాయులే స్వయంగా రూపొందించాలని చెప్పారు. నెక్స్ట్ పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సూచించేది వార్షిక ప్రణాళిక. అంటే ఏంటి? వార్షిక ప్రణాళికలో మనం పని దినాలకు ఆధారంగా అండ్ అలాగే మనం ఇందాక చెప్పుకున్న ముఖ్యమైన దినోత్సవాల రోజులు అన్నీ కూడా ఎస్ఏ కానీ ఎఫ్ఏ కానీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రూపొందించేదే వార్షిక ప్రణాళిక. టోటల్గా 220 రోజులు ఎస్ఏ ఎఫ్ఏ ఇవన్నీ తీసివేస్తే 220 రోజులు ఉంటాయి. అదే ప్రైమరీ స్థాయిలో 160 రోజులు 168 రోజులు బోధించవలసి ఉంటుంది. అదే హై స్కూల్లో అయితే 180 రోజులు, వాచకానికి 168 రోజులు అండ్ ఉపవాచకానికి 12 రోజులు. సో ఈ విధంగా 365 రోజుల్లో టీచర్ బోధించవలసిన సంఖ్య వచ్చేసి ప్రైమరీ స్థాయిలో 160 లేకపోతే 168. అదే హై స్కూల్లో అయితే 180 రోజులకి, వాచకానికైతే 168 అండ్ ఉపవాచకానికైతే 12 రోజులు బోధించవలసి ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వార్షిక ప్రణాళికను రూపొందించాలి. అండ్ ఇంకొకటి నెలల వారీగా అని వస్తే వార్షిక ప్రణాళిక అనేది మనకి మైండ్లోకి రావాలి. వార్షిక ప్రణాళికను తయారు చేసేటప్పుడు పొందుపరిచే అంశాలు చూద్దాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఒక్కొక్క పాఠానికి అవసరమయ్యే పీరియడ్ల సంఖ్య, ఆ పాఠ్యపుస్తకం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు, నెలల వారీగా పాఠాల విభజన. సో ఇక్కడ ఇవి ఇచ్చి వేరేది ఒకటి ఇస్తుంది, అప్పుడు కానిదేంటి అని అడుగుతారు. సో ఇవి గుర్తుంచుకోవాలి. బోధనోపకరణాలు, మాసాల వారీగా నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాల వివరాలు, సిసిఈ ప్యాటర్న్కి సంబంధించిన అంశాలు, ప్రధాన ఉపాధ్యాయుని సలహాలు సూచనలు, ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు. సో ఇవి తయారు చేసేటప్పుడు పొందుపరిచే అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ప్రణాళిక. ఒక పాఠాన్ని దృష్టిలో ఉంచుకొని రాసేటువంటి ప్రణాళికలు లెసన్ ప్లాన్, యూనిట్ ప్రణాళిక అని అంటారు. తెలుగు భాషలో మాత్రం ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క యూనిట్గా పరిగణిస్తారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క యూనిట్గా పరిగణిస్తారు. ఏకలక్షణ సంపన్నత కలిగిన ప్రణాళిక పాఠ్య ప్రణాళిక అనేది గుర్తుంచుకోవాలి. అండ్ యూనిట్ ప్రణాళికను సమగ్ర ప్రణాళిక, అంశ ప్రణాళిక, పాఠ్య విభాగ పథకం అని కూడా అంటారు. ఒక పాఠాన్ని దృష్టిలో ఉంచుకొని రాసే ప్రణాళికను పీరియడ్ల వారీగా విభజన ప్రణాళిక. ఇక్కడ మనం ఏం చేస్తాము? పీరియడ్ల వారీగా విభజన అనేది చేస్తాము. నిర్వచనాలు చూద్దాము. యూనిట్ ప్రణాళికకు చైనీస్ సామెత అనే అతను ఏం చెప్పాడంటే, 10 సంవత్సరాల వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లను నాటాలి, కానీ 100 సంవత్సరాల వ్యవసాయం కొనసాగాలంటే తప్పనిసరిగా విద్యను నేర్వాలి అని చెప్పింది చైనీస్ సామెత అనే దాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ చార్లీ చాప్లిన్. ఈయన ఏం చెప్పాడంటే, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయితే ఆ విషయం నా పెదవులకు
తెలియదు అని చెప్పాడు. అంటే చార్లీ చాప్లిన్ ఎవరు? మనని నవ్వించే అతను. అయినప్పటికీ కూడా ఆయనకు కూడా సమస్యలు అనేవి ఉన్నాయి. అందరికీ సమస్యలు అనేవి ఉంటాయి, కానీ మనం వాటిని చూపించాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి చార్లీ చాప్లిన్ ఏం చెప్తున్నాడు? నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయితే ఆ విషయం నా పెదవులకు తెలియదు అని చెప్పాడు. 1 నుంచి 5వ తరగతి వరకు తెలుగు భాషా బోధనను 90 నిమిషాలు ఉంటుంది. ఇది నార్మల్గా జనరల్గా రాసుకున్నానండి. మనకి తెలుగు భాషకు వచ్చేసరికి 90 నిమిషాలు ఉంటుంది. ఫస్ట్ 45 మినిట్స్ ఏం చేయాలి? అభ్యసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. తర్వాత 45 మినిట్స్ ఏం చేయాలి? ఆ జరిగిన బోధన ఆధారంగా సామర్థ్యాలను సాధన చేస్తాము. ఇది నేను నార్మల్గా రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లెసన్ ప్లాన్ రూపొందించడానికి ఏ అంశాలు ఉంచుకోవాలో చూద్దాము. ఏ పాఠం బోధించాలి, ఎలా బోధించాలి, ఏ పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు ఏమిటి, పీరియడ్ వారీగా విభజన ప్రణాళిక, ఉపాధ్యాయుని సంసిద్ధత, అదనపు సమాచార సేకరణ, ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు. సో ఇవి గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ పీరియడ్ ప్రణాళిక. ఓకే, ఇది ఎంత? 45 మినిట్స్ ఉంటుంది. దీనే కాలాంశ ప్రణాళిక అని అంటారు. ఒక పీరియడ్లో బోధించవలసిన పాఠ్యాంశమునకు రాసుకునే ప్రణాళికను పీరియడ్ ప్రణాళిక అంటారు. ఆ 45 మినిట్స్లో మనం ఏదైతే బోధించాలని అనుకుంటున్నామో దానికి రాసే ప్రణాళికనే పీరియడ్ ప్లాన్ అని అంటాము. ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళిక అని కూడా అంటారు. పీరియడ్ ప్రణాళికకు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటో చూద్దాము. బోధించవలసిన పాఠ్యాంశం ఏమిటి, సాధించాల్సిన సామర్థ్యాలు ఏంటి, కృత్యాలు, TLM, పిల్లల అవగాహన పరిశీలన, స్వీయ మూల్యాంకనం, ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు, ఇవి ఉంచుకోవాలి. అండ్ అలాగే పీరియడ్ ప్లాన్లో చేర్చిన కొన్ని అంశాలు అంకాత్మక పాఠ్యపథకం, నవ ప్రవర్తన పాఠ్యపథకం, లలిత కళాత్మక పాఠ్యపథకం అండ్ కృత్యాధార పాఠ్యపథకం, వివరణాత్మక పాఠ్యపథకం. సో ఇవేంటో చూద్దాము. అంకాత్మక పాఠ్యపథకం అంటే డిజిటల్ లెసన్ ప్లాన్. NCF 2005 ప్రకారం అభ్యసన పరంగా విద్యారంగంలో కూడా ICT, ఇన్ఫర్మేటివ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సో సమాచార ప్రసారణ సాంకేతికను ప్రవేశపెట్టాలి. డిజిటల్ లెసన్ ప్లాన్లను తయారు చేయాలి. ఎప్పుడూ కూడా బోర్డు, చాక్పీస్ అలా కాకుండా పిల్లలకి ఆధునిక యుగంలో శిక్షణ పొందుతున్న ఛాత్రోపాధ్యాయులు కంప్యూటర్ని వినియోగించి పాఠాలను చెప్పాలి. వినియోగితాలు, యాప్స్, డిజిటల్ లెసన్ ప్లాన్స్కి సంబంధించిన యాప్లన్నీ కూడా యూజ్ చేయాలి అని చెప్పేదే అంకాత్మక పాఠ్యపథకం. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కానీ, పవర్ టూల్ కానీ, కీ నోట్ కానీ, గూగుల్ స్లైడ్స్ కానీ, ఐకోడెక్ట్ కానీ ఇవి ఉపయోగించి పాఠం చెప్పమని చెప్తున్నారనమాట. నెక్స్ట్ నవప్రవర్తన పాఠ్యపథకం అంటే అన్వేషణల ఆధారంగా, ఎక్స్పెరిమెంట్ ఆధారంగా పాఠ్యపథకం తయారు చేసే పాఠ్యపథకం అని అంటారు. అండ్ నెక్స్ట్ లలిత కళాత్మక పాఠ్యపథకం అంటే పాఠ్యపథకంలో లలిత కళలను ఉపయోగించి బోధించడం. పాఠ్యపథకంలో లలిత కళలను ఉపయోగించి బోధించడమే లలిత కళాత్మక పాఠ్యపథకం అని అంటారు. లలిత కళలు ఏమేంటి? గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం. ప్రతి ఒక్క టీచర్లో కూడా కొంతమంది పాడగలుగుతారు, కొంతమంది డ్యాన్స్ చేస్తారు, కొంతమంది డ్రాయింగ్ వేస్తారు, కొంతమంది చిత్రలేఖనం. ఇవన్నీ కూడా ఏదో ఒక క్వాలిటీ అనేది ఉంటుంది. సో టీచర్కి వచ్చిన క్వాలిటీలను ఆధారంగా చేసుకొని పిల్లలకు బోధించాలి. వారిలో ఉన్న క్రియేటివిటీని కూడా తీసుకొని పిల్లలకు బోధించాలి అని చెప్తున్నారు. దాన్నే లలిత కళాత్మక పాఠ్యపథకం అని అంటారు. ఇప్పుడు బుర్రకథ ఉంది. బుర్రకథ ద్వారా ఎలా చెప్పొచ్చు? పిల్లల చేత ప్రాక్టీస్ చేయించడం, వాళ్ళ చేతనే అభ్యాసనం చేయించడమే ద్వారా బుర్రకథను చెప్పొచ్చు. అలాగే పాటల ద్వారా, కథల ద్వారా, కొయ్య బొమ్మలు, మట్టి బొమ్మలు, ఇలాగా కాలేజు అంటే ఆర్ట్ ఎడ్యుకేషన్. సో వీటి ద్వారా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కృత్యాధార పాఠ్యపథకం, యాక్టివిటీ బేస్డ్ అని మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి వివరణాత్మక పాఠ్యపథకం అంటే ఉపాధ్యాయుడు పాత్ర ముఖ్యంగా ఉండే పథకం. ఇక్కడ ఏంటి? ఓన్లీ టీచరే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ ఇప్పుడున్న రోజుల్లో ఇది సమర్థనీయం కానిది ఏంటంటే వివరణాత్మక పద్ధతి. ఇప్పుడున్న అన్నీ కూడా ఏంటి? స్టూడెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అండ్ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్. అవునా? ఎస్. సో ఇదండి సంస్థాగత ప్రణాళికలోని అన్నీ కూడా చెప్పాను. సో వీటన్నిటిని కూడా
నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.